నాకు రాజకీయాలకు సంబంధం లేదు. ఇప్పుడు రాజకీయాలకు ఆయన అవసరం కూడా లేదు. హ్మ్. ఇప్పుడు ఏ ఏ చంద్రబాబు బతికున్నంత కాలం హ్మ్. తెలుగుదేశానికి ఇంకెవరు అవసరంలా. హ్మ్. ఎవరిని రానివ్వడు కూడా చంద్రబాబు. అంతేంటారా? ఎందుకంటారు? అంతే అతను రామారావు గారినే పక్కకు తప్పించి కదా కూర్చున్నాడాయన. హ్మ్. రామారావు ఆ పార్టీ పెట్టడానికి చంద్రబాబుకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఆ పార్టీ ఉద్దేశాల్లో గాని ఏమైనా ఉన్నాయా? ఎజెండాలో గాని ఏమి లేదు కదా! జెండా గాని, ఎజెండా గాని ఏమి ఆయనకి సంబంధం లేదు. హ్మ్. అయినా లాక్కున్నాడు. హ్మ్. లాక్కుని ప్రజల్లో అంతట ఆయనకంటూ పాపం చేసి కూడా హ్మ్. ప్రజల్లో పేపర్‌లో మీడియా మేనేజ్ చేసుకొని చేయగలిగాడు. సో, హ్మ్. అతనంతే ఆఖరి నిమిషం వరకు అక్కడే ఆయన చేతిలోనే ఉంటది. హ్మ్. ఆ తర్వాత దాన్ని కాపాడవలసిన పరిస్థితొస్తే అప్పుడు బాలయ్య, నందమూరి ఇప్పుడు ప్రస్తుతం అది నందమూరి తెలుగుదేశం కాదు. హ్మ్. అది నారావారి తెలుగుదేశం. హ్మ్. హ్మ్. ప్రస్తుతం నందమూరి తెలుగుదేశం ఎప్పుడో పోయింది. ఆ! అది నారావారి తెలుగుదేశం. ఆయన ఆ నారావారి తెలుగుదేశంగా దాన్ని సుస్థిరం చేయడానికి ఆయన తాపత్రయపడుతున్నాడు. హ్మ్. ఆ పరిస్థితి పోయి మళ్ళీ నందమూరి చేతిలోకి తీసుకోవాల్సిన పరిస్థితొస్తే హ్మ్. అప్పుడు తాత ఎజెండా అని పిల్లాడు రావచ్చు.